నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్, విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియ చేపట్టాలన్న సీఎం. వంచిత గిరిజన యువతకు వర్సిటీతోనే న్యాయమన్న రాష్ట్రపతి, విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచన. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర అంగీకారం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలపై పవన్ ఫడ్నవీస్ చర్చ. మహిళా కమిషన్ ముందుకు మాజీ మంత్రి అమర్నాథ్, గంటపాటు ప్రశ్నించిన రాయపాటి శైలజ. ఎస్ఐఆర్ ఎన్నికల సంఘం పాత్రపై సీజేఐకి ప్రతిపక్షాల లేఖ, సంతకాలు చేసిన 23 రాజకీయ పార్టీల ప్రతినిధులు. దోహాలో అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి, ట్రంప్ ప్రతినిధులతో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనబోనన్న టెహ్రాన్. గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వంచిత గిరిజన యువతకు వర్సిటీ ద్వారా సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. విశాఖ నోవెటల్లో నిర్వహించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవ వేడుకకు ఘనంగా నిర్వహించారు. గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. విశాఖలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆమె పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు ముర్ము బంగారు పతకాలు అందజేశారు. పతకాలు అందుకున్న విద్యార్థుల్లో 40% మంది యువతులు ఉండటం గొప్ప విషయమంటూ అభినందించారు. అభివృద్ది పరిణామ క్రమంలో విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. मुझे बताया गया है कि विश्वविद्यालय की इस प्रथम दीक्षांत समारोह में उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं। ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने। मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किए जाए. తొలి స్నాతకోత్సవం గిరిజన వర్సిటీకి కీలక మైలురాయి అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాల కలలను వర్సిటీ సాకారం చేస్తోందని చెప్పారు. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. విద్యార్థులు ఉద్యోగాల కోసం పరుగులు తీయకుండా ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. Don't go behind naukri. Don't go behind any government service or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. The university are meant to take lead, to create new innovation, new models. I am confident, and this university has unique positioning.
The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. I am confident the newly upcoming Central Tribal University Andhra Pradesh will fulfill that societal aspiration. యూనివర్సిటీలు కేవలం పట్టాలు ప్రదానం చేయడానికి పరిమితం కావని, నాయకులను తయారు చేస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. ప్రతి విద్యార్థి ఉద్యోగి కావాలి, ప్రతి వర్సిటీ ఆవిష్కరణల వేదికగా ఉండాలనేది తమ ధ్యేయమని తెలిపారు. ఏపీలోని యువత ప్రపంచంతో పోటీ పడాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first-generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. My dear students, as you receive your degrees today, I request you to look at the person seated before you. There could not have been a more meaningful chief guest for the first convocation of a tribal university than our beloved Rashtrapati Ji. Her own life is the finest answer to the question of why institutions like this university matter. స్నాతకోత్సవం అనంతరం ఐఎన్ఎస్ డ్యాగా నుంచి రాష్ట్రపతి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్ తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందని అన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలన్నారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మ్యాంగనీస్, అల్యూమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని చెప్పారు. ఖనిజాల వాల్యూ ఆడిషన్కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీ, ఒడిషా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయో గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి అత్యంత కీలకమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయన్న సీఎం మిగతా బ్లాక్స్ పైన అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18% మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తిస్థాయి నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇసుక రీచర్ వద్ద సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించడంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కోసమే ఇసుకపై 1,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్లిన పవన్ అక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఫడణవీస్ను కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించి చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులుడు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గినందున జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు దోహదపడుతుందన్నారు. చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. మంత్రి లోకేష్తో కలిసి భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. మోడల్ స్కూల్కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్ లోకేష్కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్వాగతం కలిగారు. స్కూల్ లోపలికి వెళ్లిన మంత్రులు ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కిచెన్ను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటలను రుచి చూశారు. మోడల్ స్కూల్ నిర్వహణపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు టక్కున సమాధానం చెప్పడంపై ప్రశంసల వర్షం కురిపించారన్నారు. సుమారు 1.5 hour రివ్యూ చేశారు. ఈ 1.5 hour లో స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గానీ, అలాగే స్కూల్లో క్రియేట్ చేసినటువంటి స్పోర్ట్స్ ఎరీనా గానీ, లేదా ఉన్నటువంటి లైబ్రరీ గానీ, పాల్ ల్యాబ్ గానీ, స్టూడెంట్స్ కి డిజిటల్ క్లాస్ రూమ్స్ గానీ, అలాగే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, అలాగే స్పోర్ట్స్ మీద గానీ, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా అలవర్చుకున్నారో దాన్ని కూడా ఆయన ప్రత్యేకించి గమనించి మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేసుకున్నారు. నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక ప్రెజెంటేషన్ కేంద్ర మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 years గా ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాము, పిల్లలు ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతున్నారు, సైనింగ్ స్టార్స్ ని ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాము, అలాగే సైనింగ్ స్టార్సే కాకుండా ఆస్పిరేషనల్ స్టార్స్ ని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము, స్కూల్ విధి విధానాలు ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చాలా క్లియర్ గా మెట్రిక్స్ అనేవి ఈ రోజు కేంద్ర మంత్రి గారికి తెలియజేస్తే కేంద్ర మంత్రి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈఏపీ సెట్ 2026 ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను జూలై 2న ప్రకటించే అవకాశం ఉందన్నారు. మే 12 నుంచి 20 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాలి. కానీ ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండడంతో ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వచ్చే వరకు ఆగాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు క్యాట్లో చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. ఉదయం విచారణకు హాజరైన సునీల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు. సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు. సునీల్ అభ్యర్థనను తోసిపుచ్చిన ట్రైబ్యునల్ పిటిషన్ కొట్టివేసింది. సునీల్ కుమార్ పదవీ విరమణ వరకు సస్పెన్షన్లోనే కొనసాగుతారని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయనపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ, నేర విచారణలకు ఎలాంటి మినహాయింపులు లేవని, అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వెదుళ్ల వలసలో 2 పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామానికి చెందిన వరలక్ష్మికి 4 ఏళ్లు 2 ఏళ్ల వయసు గల 2 పిల్లలు ఉన్నారు. భర్త రమణ కూలి పనుల నిమిత్తం నల్గొండ వెళ్లారు. సోమవారం రాత్రి వరలక్ష్మి 2 పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోగా ఆమె అత్త ఇంటి బయట పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి వరలక్ష్మి 2 పిల్లల పీక కోసి తాను పీక కోసుకుంది. 2 పిల్లలు మృతి చెందారు. కొనవూపిరితో ఉన్న వరలక్ష్మిని గ్రామస్తులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
అమెరికాలో సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ తన కారును సమీపంలోనే బురదలోనే కూరుకుపోయి ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసిన వెంకటేష్ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్సాస్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకొని చనిపోయాడని వాపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్ కు లేఖలు రాశారు. చేతికి అంది వచ్చిన కుమారుడు కన్నుమూశాడన్న వార్తతో వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న రైతు కుటుంబం, ఎన్నో కష్టాలు పడి చదివించి ఎంఎస్ చేయించి అన్ని వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాడికేమో అలా జరిగింది. అసలు ఏం జరిగిద్దో ముందు ముందు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. విజయవాడ పశ్చిమ బైపాస్ నెత్తురోడింది. రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. బైపాస్ రోడ్డులోని బీబీగూడెం సమీపంలో ఎదురుగా వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు ఎదురుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి చేయి విరిగింది. ఇదే సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీశారు. కంటైనర్ టైర్ పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మాది ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచకలమూరు గ్రామం అండి. మా పెద్దమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి 1 వారం అవుతుందండి. మా 2 తమ్ముళ్ళు, మా చిన్న తమ్ముడు భార్య, మా చిన్న తమ్ముడు కొడుకు మా పెద్దమ్మ గారిని పలకరించి రావడానికి విజయవాడ వచ్చారండి. తిరుగు ప్రయాణం మా ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది. లారీ టైర్ పంచర్ అవడం వల్ల మా వాళ్ళ కారు మీకు వచ్చేసిందంట. మా వాళ్ళ కారు ఏమో తర్వాత ఎదురుగా వెళ్తున్న ట్యాంకర్కి మధ్యలో అవడం వల్ల ఇరుక్కుపోయి మా మరదలు మా తమ్ముడు కొడుకు చనిపోయారండి. మా 2 తమ్ముళ్ళకి ఒక తమ్ముడికి చెయ్యి ఇరిగిపోయింది. ఒక తమ్ముడు బాగానే ఉన్నాడండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. హోంమంత్రి అనితపై రాజకీయ కోణంలోనే విమర్శలు చేశాను తప్ప ఎక్కడా వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ కు చెప్పినట్లు వెల్లడించారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న గుడివాడ అమర్నాథ్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంటపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వివరణ కోరారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. కొన్ని ప్రశ్నలకు తాను రాజకీయ కోణంలోనే విమర్శలు చేసినట్లు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అమర్నాథ్ ఇచ్చిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మళ్లీ విచారణకు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాయపాటి శైలజ చెప్పారు. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఒకటి, నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. హోమ్ మినిస్టర్ మీద చేసిన కామెంట్స్ మీద మేము గుడివాడ అమర్నాథ్ గారికి 19 క్వశ్చన్స్ అడగటం జరిగింది. అసలు ఎందుకు అన్నారు, ఏ కంటెక్స్ట్ లో అనాల్సి వచ్చింది, ఏదైతే 3-4 పాయింట్స్ ఆయన రైజ్ చేశారో ప్రెస్ మీట్ లో వాటి గురించి అడిగాము. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అంటే నేను అనే ఇంటెంట్, అంటే చెప్పదలుచుకున్న ఇంటెంట్ వేరు, కానీ ఆ ఇంటెంట్ లో అది వచ్చింది, బట్ అది నా రియల్ ఇంటెంట్ కాదని మేము అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరి దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ కదా. ఇప్పుడు ఎంతో మంది విమెన్ బయటకు పాలిటిక్స్ లో రావాలని అంటున్నాం, ఇది అంటున్నాం, మరి ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు విమెన్ ఎందుకు కంఫర్టబుల్ గా ఉంటారు రావటానికి? వాళ్ళ పనితీరు బాగోపోతే చేయండి, కానీ ఇలాంటి ఈజ్ నాట్ రైట్ అంటే. సో he was like accepted, at least in the future మీరు స్టిక్ ఓన్లీ టు పాలిటిక్స్ ఆర్ రాజకీయ విమర్శలు తప్పితే పర్సనల్ గా కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. కొన్ని ఇంటెంట్ నాది తప్పుగా వెళ్ళింది అనేదైతే వాళ్ళు ఆయన చెప్పారు. ఆయన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అది వీ హ్యావ్ టు దాన్ని అంతా కూడా చూసి మళ్ళీ అవసరం అయితే డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ ఇట్.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు ఖతార్ రాజధాని దోహాలో అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. దోహాలో చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటించినప్పటికీ వాషింగ్టన్తో ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశం లేదని టెహ్రాన్ వెల్లడించింది. హర్ముజ్ జలసంధి విషయమై గత వారాంతంలో అమెరికా ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో దాదాపు 4 నెలల యుద్దం తర్వాత కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. చివరికి ఇరు దేశాలు దాడులను నిలిపివేసి ఖతార్ వేదికగా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు. తమతో సమావేశం కావాలని ఇరాన్ కోరినట్లు ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు. చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జార్డెడ్ కుష్నర్ ఖతార్ వెళ్తున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు. తమ ప్రతినిధి బృందం కూడా ఖతార్ వెళ్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఓ మెలిక పెట్టింది. గత వారాంతంలో అగ్రరాజ్యం ఏకపక్షంగా తమ సైనిక కేంద్రాలపై దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికాతో ఏ స్థాయిలోనూ సమావేశం కావడానికి సిద్ధంగా లేమని టెహ్రాన్ ప్రతినిధి ప్రకటించారు. వాషింగ్టన్ ప్రమేయం లేకుండా మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని ఖతార్కు పంపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాలు ఖతార్ ద్వారా సందేశాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు ఇస్లామాబాద్లోనూ ఇరు దేశాలు తమ సందేశాలను మధ్యవర్తి పాక్ ద్వారా పంచుకున్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న సెర్గియో గోర్ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ఒప్పందం చాలా వరకు పూర్తయిందని, చివరి 1% మాత్రమే మిగిలి ఉందని సెర్గియో గోర్ తెలిపారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇరు దేశాల సంబంధాలను ముందుకు నడిపిస్తున్నాయని సెర్గియో గోర్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పాత్ర తదితర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు సంయుక్తంగా లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన అనే నినాదంతో దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్ఐఆర్, ఇతర ఎన్నికల అంశాలపై సుప్రీంకోర్టు సీజేఐకి సంయుక్త లేఖ రాసినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఆ లేఖపై 23 రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా సంతకం చేసినట్లు చెప్పారు. ఢిల్లీ భేటీకి దూరంగా ఉన్న ఆప్, డీఎంకేలు కూడా లేఖపై సంతకాలు చేశాయని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రైన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఎన్నికల సంఘం పాత్ర గురించి కూడా లేఖల్లో ప్రస్తావించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. తమిళనాడు రవాణా రంగంలో సరికొత్త మార్పుకి ముఖ్యమంత్రి విజయ్ శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇకపై ప్రభుత్వం కేవలం ఏసీ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సేలంలో నిర్వహించిన ఓ అధికార కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు రవాణా శాఖ మంత్రి పార్థిబన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు సుదీర్ఘ దూరాలకైనా సరే ఎంతో హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణించాలన్నదే సీఎం విజయ్ ఆకాంక్ష అని మంత్రి అన్నారు. ఇకపై రాష్ట్రంలో సీఎం ఎలా సౌకర్యంగా ప్రయాణిస్తారో ప్రజలు కూడా అంతే సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం కూడా రవాణా సౌకర్యానికి దూరం కాకూడదన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో రాబోయే కొత్త బస్సులన్నీ అత్యాధునిక వసతులు, ఏసీ సదుపాయంతో అందుబాటులోకి రానున్నాయని మంత్రి పార్థిబన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.